జాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి భారత కంపెనీ తయారు చేసిన దగ్గుమందులు కారణమనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. ఆ చిన్నారుల మరణానికి దగ్గు సిరప్లే కారణమనే ఖచ్చితమైన నివేదికను WHO అందించలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హర్యానా సోనేపట్లోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసిన 4 కలుషితమైన నాణ్యతలేని దగ్గుమందులు జాంబియాలో పిల్లల మరణాలకు కారణమని WHO బుధవారం హెచ్చరించింది. మరోవైపు గాంబియాలో చిన్నారుల మృతికి హర్యానాలో తయారైన 4 దగ్గుమందులు కారణం కావచ్చిన WHO సూచనతో కేంద్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. అయితే ఆ వివరాలను సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCOకు WHO అందజేయలేదు. CDSCO కూడా ఇప్పటికే హర్యానాలోని రెగ్యులేటరీ అధికారులతో విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణలో మైడెన్స్ సంస్థ అన్ని అనుమతులను కలిగి ఉందని తేలింది. కానీ WHO పరీక్షించిన మైడెన్స్ సంస్థకు చెందిన దగ్గుమందుల్లో డై ఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు వెల్లడైంది.